హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం ప్రీవియస్గా ఏపీకి సంబంధించి కావచ్చు, టీజీపీఎస్సికి సంబంధించి కావచ్చు, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి సిరీస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ టీఎస్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం కవర్ చేయడం జరిగింది. చాలా ఎగ్జామినేషన్ సంబంధించి మనం ఇచ్చిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యాయి, రైట్? సో అది అలా ఉండగా మనం ప్రీవియస్గా మనం చూసుకుంటే నేను చేసిన గత అశోక్ నగర్లో ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్లో గ్రూప్ 1కి సంబంధించిన మెంటర్షిప్ రిలేటెడ్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వడం జరిగింది, రైట్? సో ఈ నేపథ్యంలో మనకి ఎప్పుడైతే టీజీ కంప్లీట్ అయిందో అగైన్ వెంటనే షిఫ్ట్ అనేది మనం ఏపీకి ఫోకస్ చేసాం. ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 అనేది ప్రధానంగా ఫిబ్రవరిలో కండక్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మనం రెగ్యులర్గా చేస్తున్నాం. మధ్యలో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను నేను, హర్డిల్స్ అనేవి వచ్చాయి. సో దానికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ సంబంధించి అయితే మధ్యలో మనకి వైట్ పేపర్స్ సంబంధించి, ఏపీ ఎకానమీకి సంబంధించి ఏదైతే మనం కష్టంగా ఫీల్ అవుతారో విద్యార్థులకు సంబంధించి అవి మనం కవర్ చేయడం జరిగింది. ఇంకా ఏపీ వైట్ పేపర్ సంబంధించి ఇంకా 2 వీడియోస్ అయితే మిగిలి ఉన్నాయి. సో మీన్ వైల్ మనకి ఇవైతే మనకి రెగ్యులర్గా క్వశ్చన్ బేస్డే మనం వెళ్ళాలి అనేది మనకి ప్రాపర్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కరెక్ట్ కాదు. బట్ ఎగ్జామినేషన్ ముందు మనం ఈ టాపిక్స్ అయితే వెయిటేజ్ ఉంటాయి, ఏ టాపిక్స్ అయితే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయో అవి మనం కవర్ చేస్తున్నాం తప్ప ఓన్లీ క్వశ్చన్సే, ఓన్లీ ఆన్సర్సే మనం అవి మగప్ చేయాలి అనే అయితే ఐడియా అయితే మనకు లేదు, రైట్? సో అయితే రెగ్యులర్గా సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యడం వాళ్ళ కోసం మనకి డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది మనకి యాప్ ఎప్పటి నుంచో మనం యాప్ అనేది స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. సో హ్యాపీ లెర్నింగ్ నుంచే మనకి ఈ యాప్ అనేది జాన్ 7th నుంచే నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అనేవి యాప్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, రైట్? సో బట్ మీకు మీన్ వైల్ మనకి కొంత నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఈ యాప్ రిలేటెడ్గా ప్రమోషన్ కూడా మీకు చెప్పడం, దీనికి సంబంధించి స్టార్ట్ చేసామని, లాంచ్ చేసామని చెప్పడం కూడా కుదరకపోవడం అదొక ఇంపార్టెంట్ మ్యాటర్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేదితో మనం స్టార్ట్ చేసాం. ఈ జాన్ 7th నుంచి మనకి ఒక ఫ్రీ టెస్ట్తో ఈ జాన్ 7th రోజున ఒక 10 క్వశ్చన్స్, అంటే డైలీ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎక్కువ ఉండవు. సో న్యూస్ రిలేటెడ్ ఐటమ్స్, ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఏ కంటెక్స్లో చూసినా మనకి ఈ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి సంబంధించి 10 క్వశ్చన్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ మనకి జాన్ 7th ఏదైతే ఉందో ఆ టెస్ట్ అయితే ఫ్రీగా మీకు అవైలబుల్ ఉంటుంది. అది చూడండి, మీకు ఆ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, మీకు ఎలా ఉందో చూసి అది మీకు నచ్చితే మీరు కంటిన్యూ చేయండి, రైట్? సో అయితే ఇది మంత్లీ ప్యాకేజ్ రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఒక్కరోజు 1 రూపీ అయితే మంత్లీ 30 రూపీస్ లాగా మనకి తీసుకుంటాం. అంటే వెరీ మినిమం ప్రైసెస్లా మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎందుకు ప్రైస్ అనేది ఎందుకు పెట్టాలి, సో దానికోసం మనకి ఈ కంపల్సరీ ఫ్రీ అనేది ఎందుకు ఇవ్వకూడదు అనే దాని మీద కూడా మనం మాట్లాడదాం. అయితే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించే మనం ఇక్కడ ఫోకస్ చేస్తూ ఇది తీసుకుంటున్నాం. అయితే సంతోష్ కోక అనే నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా చాలా ఏళ్ళ నుంచి అశోక్ నగర్ రిలేటెడ్గా చాలా ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేశాను. సో అందులో మెయిన్స్ కావచ్చు, ప్రిలిమ్స్ రిలేటెడ్ కావచ్చు, పర్టికులర్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్, అదేవిధంగా పాలిటీ సబ్జెక్ట్, రైట్? సో వీటితో పాటు మెంటర్షిప్ అనేది ప్రధాన భాగం. అంటే టీచింగ్ సంబంధించి మనం ఫోకస్ చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ మాత్రమే వాళ్ళకి న్యాయం చేయగలం. మెంటర్షిప్ యాజ్ ఏ యూపీఎస్సీ యాస్పిరెంట్, అంటే నేను గత ప్రిపరేషన్ సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ 7 నుంచి 8 సంవత్సరాలు నేను యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండడం, తర్వాత ఇంకొక 8 సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్లోనే, టీచింగ్ ఫీల్డ్లోనే ఉండడం, ఈ టోటల్ 15 ఇయర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్తో నేను ఈ ఎగ్జామినేషన్ ట్రెండ్ ఏంటి, క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి, ఇయర్ బై ఇయర్ వెయిటేజ్ చేంజ్ ఏంటి, ఈ షిఫ్ట్ ఏంటి, వీటి మీద కొంత అవగాహన ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అనేవి ఏవి రాబోతున్నాయి అనే దాని మీద గెస్ చేయగలుగుతున్నాను. దానికి కూడా మీరు ఆల్రెడీ టెస్టిమోనియల్ చూసే ఉంటారు, రైట్? అయితే ఇవన్నీ పక్కన పెడితే మనం అసలు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఎందుకు డైలీ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. అంటే మీ ప్రిపరేషన్లో మీరు ఉంటారు, అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా రిలేటెడ్గా మీరు ఏ స్టాటిక్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నా, అదేవిధంగా మీరు ప్రాపర్గా ప్రిపరేషన్లో భాగంగా ఏదైనా కరెంట్ అఫైర్స్ ఇష్యూ న్యూస్ పేపర్ చదువుతున్నా, రైట్? సో డైలీ న్యూస్ ఆర్టికల్స్ ఏవైనా ఇన్స్టిట్యూషన్ బేస్డ్ ఏవైనా చదువుతున్నా పర్వాలేదు, బట్ అవి ఫాలో అవ్వండి. కంపల్సరీ ఒకటే
మీరు ఏదో ఒక్కటి తీసుకొని ఫాలో అవ్వండి బెస్ట్, రైట్. సో దాన్ని ఫాలో అవుతూ డైలీ మీరు ఈ టెస్ట్ రాస్తే, డైలీ ఒక క్విజ్ లాగా 10 క్వశ్చన్స్ మన యాప్లో రాస్తే మీకు అవి యూస్ఫుల్ అవుతాయి, రైట్. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిందే. మనకి స్టాటిక్ రిలేటెడ్ కూడా ఈ మధ్య బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతారు, రైట్. సో అంటే కరెంట్ అఫైర్స్ అనేది 100% ఎఫర్ట్ ఉంటే మనకి కంపల్సరీ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అది ఏదైనా సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి యూపీఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, లేదా టీజీపీఎస్సి కావచ్చు, ఓన్లీ ఈ ఎగ్జామినేషన్కి కరెంట్ అఫైర్స్ యూజ్ఫుల్ అంటే అలా కాదు. ప్రతి ఎగ్జామినేషన్కి కరెంట్ అఫైర్స్ మీదే ఫోకస్ చేయడం, దట్టు ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ కూడా, అంటే ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ కూడా కరెంట్ అఫైర్స్ ఫోకస్డ్గా స్టేట్మెంట్ వైజ్ ఇవ్వడం, కన్ఫ్యూజ్ చేస్తూ. ఎందుకు ఇలా జరుగుతుందంటే కాంపిటీషన్, రైట్. కాంపిటీషన్, హ్యూజ్ కాంపిటీషన్ పెరగడం, సో నిరుద్యోగులు ఎక్కువ ఉండడం, పోస్టులు తక్కువ ఉండడం, వీటిని సంబంధించి ఎలిమినేషన్ ఎలా చేయాలి, వీళ్ళని ఫిల్టర్ ఎలా చేయాలి అనేది దాని మీదే ఎగ్జామినేషన్ ట్రెండ్ అనేది నడుస్తుంది, రైట్. సో స్టేట్మెంట్ వైజ్ ఇబ్బంది పెట్టడం కావచ్చు, చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్కసారి మనం పిఐబి నుంచి ఎక్కువగా ఫోకస్ చేస్తూ అడుగుతున్నారు, రైట్, మెయిన్లీ. సో పిఐబి రిలేటెడ్గానే మనం ఫోకస్ చేస్తూ ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాం, రైట్. సో ఇవన్నీ మనం ఒక్కసారి అనాలిసిస్ చేస్తేనే ఎగ్జామినేషన్ ట్రెండ్ అనేది అర్థమవుతుంది. అయితే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం చూసుకుంటే స్టాటిక్ ఎంత ఇంపార్టెంటో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి ఎగ్జామ్కి ఒక 20 మార్క్స్ వస్తాయి అనుకుంటారు, బట్ 100 మార్క్స్లో 90+ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయనే విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకి జనరల్గా స్టాటిక్ ఎలా అడుగుతారు క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి అడుగుతారు, బట్ ర్యాండమ్గా అడుగుతారు అనుకుంటారు. బట్ ఆ ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి ఫోకస్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తారనేది చాలామందికి తెలియదు, రైట్. సో అంటే జనరల్గా గవర్నర్ ఇష్యూస్ జరుగుతున్నాయి, గవర్నర్ మీద క్వశ్చన్ అడగచ్చు, గవర్నర్ స్టాటిక్ అడగచ్చు, రైట్. అలాగే ప్రెసిడెంట్ రిలేటెడ్గా, అలాగే ఏదైనా స్టాండింగ్ కమిటీస్ రిలేటెడ్, ఇలా ఏదైనా మనకి పాలిటీ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ రిలేటెడ్గా చూసుకుంటే ఈ మధ్య మనం ఎర్త్క్వేక్స్ అనేవి చూసాం, రైట్. సో ఎల్నినో గురించి మనం వింటున్నాం, రైట్. సో ఇలాంటి నేపథ్యంలో స్టాటిక్ అడిగే ఛాన్స్ ఉంది, రైట్. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్కి మనకి ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతుంది ఎగ్జామినేషన్ ట్రెండ్లో, రైట్. సో వీటిని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మన ప్రిపరేషన్లో భాగంగా మనం ఒక 3 స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. ఏంటి అది? మనం చదువుతాం, ప్రతిదీ చదువుతాం. ఏది బెస్ట్ బుక్స్ అనేవి మనం ప్రాపర్గా మనం తీసుకుంటాం, మెటీరియల్ కావచ్చు, స్టాండర్డ్ కావచ్చు, స్టాటిక్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు. అవి ఏదైనా ఒకటే చదవండి. బెస్ట్ బుక్ ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒకటే ఫాలో అవ్వండి. దాన్ని ఫాలో అవుతూ రివిజన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, రైట్. సెకండ్ స్టెప్ రివిజన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది మనం ఎగ్జామ్స్ ముందు వరకు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో ఇది డైలీ రివిజన్ కూడా మనం జరగాలి. ఎప్పుడో సబ్జెక్ట్ అయిన తర్వాత రివైజ్ చేద్దామంటే ఈ లోపు మీరు చాలా మర్చిపోతుంటారు, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ప్రాక్టీస్ కూడా మనం ఎప్పుడో సబ్జెక్ట్ అయిన తర్వాత లేదా అన్ని సబ్జెక్టులు ఒకేసారి ప్రాక్టీస్ చేద్దాం, ఎగ్జామ్ 1 వీక్ ముందు టైం ఉంటుంది కదా, అప్పుడు చదవకుండా ఒకేసారి ప్రాక్టీస్ చేద్దామంటే కుదరదు, రైట్. సో డైలీ ప్రాక్టీస్ దీనికి కూడా ఉండాలి. అది మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా, రైట్. సో ఈ 2 విషయాలు ఫోకస్ చేయండి. ప్రిపరేషన్లో ఒక 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే మనం చదవడం, దాన్ని రివైజ్ చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, రైట్. ఈ 3 మనకి రెగ్యులర్గా ఉండాలి. అంటే మనం ఎలా టిఫిన్ చేస్తున్నాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం లంచ్ ఎలా తీసుకుంటున్నాం, అదేవిధంగా నైట్ డిన్నర్ ఎలా తీసుకుంటున్నాం, ఈ 3 ఎలా ఉన్నాయో ఈ 3 స్టెప్స్ కూడా మనకు అలానే ఉండాలి, రైట్. సో ఇవి ఫాలో అవ్వడానికి మనకి రెగ్యులర్ అండ్ సిన్సియర్ అండ్ సీరియస్ యాస్పిరెంట్స్ సంబంధించి ఈ పర్టికులర్ మన ఫార్ములా రిలేటెడ్గా మనకి కేవలం ₹1 మనం ఇది తీసుకుంటున్నాం, రైట్. సో అది మీరు గమనించండి. ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కంపల్సరీ టచ్ చేస్తారు కాబట్టి దాన్ని మీరు ఫాలో అవ్వాల్సిందే, రైట్. సో అయితే ఇక్కడ ప్రధానంగా మన యాప్లో హ్యాపీ లెర్నింగ్ యాప్ స్టార్ట్ చేయబడింది కాబట్టి ఫస్ట్ మీకు ఈ డైలీ టెస్ట్స్ అనేవి కవర్ చేస్తూ ఉంటాం, రైట్. సో డైలీ క్విజ్ అంటే అది బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 అవ్వగానే మనకి ఏపీకి సంబంధించిన గ్రూప్ 1
ఫోకస్డ్గా కూడా మనకి ఉండాలి. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. ఒక పక్క టీజీ, ఒక పక్క ఏపీకి సంబంధించి, దానికి సంబంధించి మెయిన్స్ రిలేటెడ్గా కూడా డైలీ 1 క్వశ్చన్ మీతో రాయించడం జరుగుతుంది, రైట్? సో ఒక క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా డైలీ, అది పాలిటీ కావచ్చు, జోగ్రఫీ కావచ్చు, ఒక్కొక్క క్వశ్చన్ మీరు రాయడం అలవాటు చేసుకుంటే ఎగ్జామినేషన్ వచ్చేసరికి, అంటే ఇక్కడ చాలామంది మెయిన్స్ అభ్యర్థులు, మెయిన్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు డిస్క్రిప్టివ్ భాగంలో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రిలిమ్స్ అవ్వనియండి, నేను మెయిన్స్ స్టార్ట్ చేస్తాను అనే కోణంలో ఉంటారు. బట్ మనం ఈరోజే మెయిన్స్ అనేది రాయడం అలవాటు చేసుకోవాలి, రైట్? ఈరోజు రాసిందే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ మీరు రాస్తారో అదే ప్రాక్టీస్ రిలేటెడ్గా మీకు ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ రైటింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటాం, చాలా కష్టం అనుకుంటాం, బట్ ఇది మధ్యవర్తిత్వంగా ఉంటుంది. అంటే బ్యాలెన్స్ చేసుకుంటే ఏదైనా కష్టం కాదు, ఈజీ కాదు, రైట్? సో అది చూసుకోవాలి, అది ఫోకస్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ, దానికి కూడా అవసరం, రైట్? సో వీటికి సంబంధించి కూడా మనం ఈ యాప్లో అవైలబిలిటీ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టెస్ట్ సిరీస్, ముఖ్యంగా టెస్ట్ సిరీస్ అనేవి సెక్షనల్ వైజు అన్ని ఎగ్జామినేషన్కి మనకి అవైలబుల్ ఉండేలా మనం కవర్ చేద్దాం. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి మనం యూట్యూబ్లో డిస్కస్ చేస్తాం. సో దాని కాన్సెప్ట్ బేస్డ్గా ఏం అవ్వబోతుంది అనేది, బట్ మీరు అటెంప్ట్ చేస్తూ ఉంటే అది ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది, రైట్? సో అవి ఒకటి. నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ వైజ్ ఒక జిస్ట్ మెటీరియల్స్, అంటే షార్ట్ నోట్స్ లాంటివి కూడా అవైలబిలిటీ అనేది తొందరలో మీకు కమింగ్ సూన్ మీకు అవైలబుల్ ఉండేలా ప్లాన్ చేస్తాం. సో దాంతోపాటు మనకి క్లాసెస్ అనేవి కొంత టైం పడుతుంది. ఇంకా క్లాసెస్ అనేవి మనం ఇంకా ఈ సబ్జెక్ట్ వైజు మనకి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని మనం తీసుకుని, సో కొంత తక్కువ బడ్జెట్లోనే మనం ఈ క్లాసెస్ అవైలబుల్గా ఉండేలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇలా ఈ విధంగా మనం హ్యాపీ లెర్నింగ్ యాప్ అనేది ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. సో ఇందులో టెస్ట్ సిరీస్కి సంబంధించి కూడా సెక్షనల్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఉండేలా కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం వచ్చేసరికి ఫస్ట్ మనం ఓపెనింగే హ్యాపీ లెర్నింగ్ సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అతి తక్కువ, అంటే 1 రూపీ అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నాం, రైట్? ఇది ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనకి చాలా ఫార్ములా బేస్డ్ మనం ఫోకస్ చేద్దాం. అంటే ఇక్కడ ఓన్లీ 1 రూపీ ఎందుకు, అసలు ఫ్రీ పెట్టచ్చు కదా అని చాలామంది అనుకోవచ్చు. అంటే ఇప్పటివరకు మనం యూట్యూబ్లో వీడియోస్ అన్నీ ఫ్రీ ప్రొవైడ్ చేసాం. సో ఈ గతంలో నేను ఆన్సర్ రైటింగ్ రిలేటెడ్గా ఫ్రీ ప్రొవైడ్ చేశాను, రైట్? ఇలా అయినప్పటికీ మనం ఎందుకు ఫ్రీ కాదు, ఓన్లీ 1 రూపీ ఎందుకు అనేది ఈ పర్టికులర్ ఫామ్లో మనకి ఇక్కడ రివీల్ చేసుకుంటే, ఇక్కడ కొన్ని రిసోర్సెస్ మనం ఈ యాప్కి సంబంధించి కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ సంబంధించి కావచ్చు, మెటీరియల్ సంబంధించి కావచ్చు, నేను ఒక్కడినే అయితే చేయలేను కాబట్టి కొంత హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. బట్ మీకు కొంత ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ బోర్డు లాంటివి కావాలి, ఎడిటింగ్ కావాలి, ఇలాంటివన్నీ మనకి అవసరం కాబట్టి కొంత రిసోర్స్ వైజ్ కొంత ఫండ్ అనేది కావాలి కాబట్టి, సో దానికి కొంత వెరీ మినిమం బేసిస్గా మనం ఈ పర్టికులర్ ప్రైస్ అనేది పెట్టుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, సంతోష్ సార్ ముందు నుంచి ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, బట్ సడన్గా కమర్షియల్ అయిపోయారేంటి అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఇది కమర్షియల్ అనే మాటకి చాలా వ్యతిరేకంగా చెప్పుకోవచ్చు, రైట్? సో ఎందుకంటే ఈ పర్టికులర్ ఫినామినన్లో మనం చూసుకుంటే 1 రూపీ అనేది డైలీ టెస్ట్లో 1 రూపీ అనేది చాలా తక్కువ, అది మీకు తెలుసు. అంటే మంత్లీ 30 రూపీస్ పే చేస్తే మీకు ఆల్మోస్ట్ 300 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నారు, రైట్? 1 రూపీకి 10 క్వశ్చన్స్ డైలీ అటెంప్ట్ చేస్తున్నారు. 30 డేస్లో 300 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టాపిక్స్ కవర్ చేస్తున్నారు, రైట్? అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నా ఒపీనియన్ ఏంటంటే, ఎప్పటి నుంచో నేను ఏ క్లాస్ చెప్పినా స్టూడెంట్స్ క్లాసెస్లో నేను చెప్పేది ఎడ్యుకేషన్ ఎప్పుడు యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్, ఈ రెండు నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అంటే అందరికీ చేరువలో ఉండాలి. సో అఫోర్డబుల్ అందరికీ లభ్యత ఉండాలి. సో ప్రాప్యత ఉండాలి, రైట్? ఇది నేను ఎక్కువ వాళ్ళకి చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫిన్లాండ్నే ఎక్కువగా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అంటే స్కాండినేవియన్ కంట్రీస్ అన్నిట్లో ప్రథమ పొజిషన్, అంటే ఫస్ట్ ప్లేసెస్లో టాప్ 5 or 6 ప్లేసెస్లో ఫిన్లాండ్ కావచ్చు, స్వీడన్ కావచ్చు, నార్వే కావచ్చు, ఇలాంటి కంట్రీస్ ఎందుకు ఉంటున్నాయంటే హెచ్డిఆర్లో వాళ్ళ రేటు ఎక్కువ ఉండడం, రైట్? ఎందుకు ఉంటుంది? ఫస్ట్ వాళ్ళు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేస్తారు. మనం అయితే వదిలేయండి, మన పాపులేషన్ రిలేటెడ్గా ఎక్కువ ఉంది అని చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకోండి.
యుఎస్లో ఎక్కువ వాళ్ళు మిలిటరీ మీద లేదా వార్ రిలేటెడ్ ఇష్యూస్, ఆర్మీ రిలేటెడ్ మీద లేదా స్పేస్ రిలేటెడ్గా ఎక్కువ, డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్కువ మనం ఖర్చు పెడతారు, రైట్. అదేవిధంగా ఇండియాకి సంబంధించి కూడా మన స్కీమ్స్ రిలేటెడ్గా, అదేవిధంగా ఎక్కువగా డిఫెన్స్ కూడా మనం స్పేస్ రిలేటెడ్ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, రైట్. సో ఈ వ్యత్యాసం మనం చూసుకుంటే హెల్త్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి అందరికీ యాక్సెసిబుల్, అఫోర్డబుల్ ఉంటే మన కంట్రీ, ఏ కంట్రీ అయినా డెవలప్డ్ నేషన్ అయి తీరాల్సిందే, రైట్. సో ఇక్కడ ఒక అభ్యర్థికి సంబంధించి అన్ని లభ్యతగా ఉండే అవకాశం నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, రైట్. సో అందరికీ యాక్సెసిబుల్గా ఉండేలాగా ఈ ప్రైసెస్ అనేవి తీసుకున్నాం, అది మీరు గమనించండి, రైట్. సో అదేవిధంగా ఇది తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంది. సో ₹1, కేవలం ₹1 ఈ తెలుగు మీడియం కూడా మీరు ఈ టెస్ట్ రాయొచ్చు. డైలీ 10 క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటుంది, రైట్. సో 1 మంత్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది, రైట్. ఒకే టెస్ట్ మీరు ₹1 పే చేసి రాయడం ఇలా అయితే ఉండదు. సో ₹30 అయితే పే చేసి మీరు 1 మంత్ వ్యాలిడిటీగా ఆల్మోస్ట్ 300 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నట్టు. వెరీ మినిమల్ ప్రైస్. ఆల్మోస్ట్ మీరు మార్కెట్లో చూసుకుంటే ₹300 ఉండొచ్చు. దీన్ని మనం 30కి ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇది ఏదో ఫ్రీగా లేదా తక్కువ రేట్కి మనం మార్కెట్ చేసి మనం ఏదో గ్రోత్ అవ్వాలి అనే ఐడియా కూడా కాదు. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, అవన్నీ ఓకే. బట్ ఇక్కడ ఫ్రీ అనే దానికి మనం ఎందుకు అగెనిస్ట్, ఎందుకు ఓన్లీ ₹1 అనేది ఇంకొక ఫార్ములా ఏంటంటే, ఫ్రీ అనేది మీకు లేజీ అయిపోద్ది, నాకు లేజీ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టెస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామంటే, సరే ఫ్రీగా కదా రేపు చేస్తాం లేదా ఎల్లుండి చేద్దాం అని మీ మైండ్లో కూడా ఉంటుంది, రైట్. సో అంటే ఫ్రీ అనగానే మీకు లేజినెస్ ఉంటుంది, నాకు లేజినెస్ ఉంటుంది, ప్రొవైడ్ చేసేవాడికి. మీరు అటెంప్ట్ చేద్దామంటే ఫ్రీయే కదా రేపు చేద్దాం అనే ఇదిలో ఉంటారు. అంటే మనం ఒక ప్రాపర్ కన్సిస్టెన్సీ ఉండదు, సీరియస్నెస్ ఉండదు, అదేవిధంగా సిన్సియారిటీ కూడా ఉండదు, రైట్. సో ఇది కంపల్సరీ ఉండాలి, అది కంపల్సరీ మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ చేసేటప్పుడు ఇంట్లో ఈజీగా కొన్ని వాల్యుబుల్ యూట్యూబ్లో చూపించినట్టు అవన్నీ చేసుకోవచ్చు. బట్ కొంతమంది ఎందుకు జిమ్కి వెళ్ళి జాయిన్ అయ్యి మనం జాయిన్ అవుతాం ప్రైస్ పెట్టి, రైట్. ఎందుకు కంపల్సరీ మనం పే చేస్తున్నాం, కంపల్సరీ 5 to 6 AM మనం లేచి జిమ్కి వెళ్ళాలి. ఇది ఒక డైలీ అలవాటుగా మారాలి, హ్యాబిచువల్గా మారాలి అనే కోణంలోనే మనం ఆలోచిస్తాం, రైట్. సో ఇది మనకి అవసరం, రైట్. ఇక్కడ చాలా మినిమం ప్రైస్లో మనం ₹1 అందిస్తున్నాం. సో ఇది ఫ్రీ ఉండకూడదనే ఉద్దేశంతోనే, రైట్. సో అది మీరు గమనించండి. అయితే ఈ టెస్ట్ అనేవి డైలీ మనకి అవైలబుల్ ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఫోకస్ చేయండి, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరికీ సపోర్ట్ అయితే ఉంటుంది ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి. ఆల్రెడీ మనం టీజీపీఎస్సీకి సంబంధించి కవర్ చేసాం, ఏపీ గ్రూప్ 2 కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాం. ముందు ఏపీ గ్రూప్ 2 అయిన వెంటనే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా రెడీగా ఉంది, ఏపీ గ్రూప్ 1 కూడా మెయిన్స్కి సంబంధించి కూడా రెడీ ఉంటుంది. ఇంకా టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మీకు అన్నీ అవైలబుల్ ఉండేలాగా ప్లాన్ చేస్తాం, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.